హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అట్ ఆ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్ అంటే క్లర్క్కి సంబంధించిన ఉద్యోగాలు 5,000 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దీని అంతటికీ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అవన్నీ కూడా 27/4/2021 నుంచి స్టార్ట్ అయ్యి 17/5/2021 అయితే క్లోజ్ అవబోతున్నాయని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అయితే ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ అయితే వాళ్ళు కేటాయించలేదు. కానీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో మాత్రం మొత్తం 275 వేకెన్సీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇందులో హైదరాబాద్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు లేదా ఉర్దూ వచ్చి ఉంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు కూడా తెలంగాణ పోస్టుల్లో అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే నాట్ ఓన్లీ తెలంగాణ, ఏ రాష్ట్రానికైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. ఇక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే అడిగారు. బేసిక్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అండి. అయితే 16/8/2021 ఈ తేదీలోపు గ్రాడ్యుయేషన్ అయితే పూర్తయి ఉండాలని చెప్పి ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలామందికి ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాము అన్న, మేము అప్లై చేసుకోవచ్చా అని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఎస్, మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అండి. కానీ మీ గ్రాడ్యుయేషన్ అనేది 16/8/2021 ఈ తేదీలోపు కంప్లీట్ అయిపోయేలా ఉంటే కనుక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 1/4/2021 ఈ తేదీకి వీళ్ళు ప్రామాణికంగా ఇచ్చి వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు అంటే 20 సంవత్సరాలు తక్కువ ఉండకూడదు, ఖచ్చితంగా 20 సంవత్సరాలు దాటి ఉండాలి. అండ్ అలాగే 28 సంవత్సరాలు మించి ఉండకూడదని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ SC/ST వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో SC/ST అయితే 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు ఏజ్ లిమిట్ అండ్ అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే క్యాండిడేట్లు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 1 అవర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అని చెప్పి 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ అలాగే 100 మార్క్స్కి ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్కి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. 20 మినిట్స్ చొప్పున సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. అండ్ అలాగే సెక్షనల్ కట్ ఆఫ్లు కూడా ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ 1/4 అయితే ఉంటుందని చెప్పి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వాళ్ళకి సంబంధించి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మెయిన్స్లో 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. మొత్తం 190 ప్రశ్నలు అయితే వస్తాయి. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 hours 40 minutes డ్యూరేషన్ అయితే ఉండదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి అయితే చెప్పారు. పే స్కేల్ చూసుకుంటే కనుక ఎవరైతే క్యాండిడేట్స్ క్లర్క్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా స్టార్టింగ్ బేసిక్ పే 19,900 రూపాయలు అండి. అలవెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ కలుపుకుంటే కనుక 22 లేదా 23,000 అనేది శాలరీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మీరు ఏ సిటీలో పోస్టింగ్ అయితే ఆ సిటీ బట్టి మీకైతే శాలరీ అనేది 1,000-2,000 అటు ఇటుగా అవుతుంది. సో అప్రాక్సిమేట్గా 22,000 లేదా 23,000 రూపాయల జీతం స్టార్టింగ్ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుందని మెన్షన్ అయితే క్లియర్గా చేశారండి. ఇక మిగిలిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. SC, ST, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ అలాగే DXS క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదని చెప్పేసి క్లియర్గా వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారండి. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ముఖ్యమైనటువంటి నోటిఫికేషను. క్లియర్గా మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకుండా, అంటే ఇంకా ఎక్స్ట్రా సోది లేకుండా క్లియర్గా మీకు లేపేశాను. సో మీకు క్లియర్గా ఇప్పటికీ మొత్తం ఒక అర్థం అయితే వచ్చి ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ అయితే లేదు, ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి. హైదరాబాద్లో వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్లో 275 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఏపీ, దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఉర్దూ వచ్చి ఉండాలి. అండ్ అలాగే మీరు కూడా ఏదైనా స్టేట్కి అప్లై చేసుకుంటున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన SBIకి సంబంధించి జూనియర్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషను. థ్యాంక్ యూ. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.